రామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. భక్తి అనేటటువంటిది యథార్థమునకు భావన. నేను చాలా కఠినమైనటువంటి విషయముల జోలికి వెళ్లకుండా మీకు తేలికగా దాని గురించి ఒక అవగాహన ఏర్పడడం కోసం బాగా కిందకి దిగి వచ్చి మాట్లాడవలసి వస్తే, యథార్థమునకు భక్తి ప్రేమ. ఆ ప్రేమ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి స్థితిని పొందుతుంది. ఒక్కొక్క స్థితిని పొందినప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలవబడుతూ ఉంటుంది. ఉదాహరణకి, నేను అలా రహదారి మీద వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలో దర్శనం చేసుకుని స్వామి సేవ చేసుకుందామని చెప్పి ఏ అభిషేకమో చేయించుకుందామని జేబులో ఒక 200 రూపాయలు పెట్టుకుని రహదారి మీద వెళ్ళిపోతున్నాను. అక్కడ ఒక చిన్నపిల్ల తల్లిని పట్టుకుని గట్టిగా వీపు మీద కొడుతూ, అమ్మ అన్నం తిని 3 రోజులయ్యింది, ప్రతిరోజు రేపు పెడతాను మాపు పెడతాను అని పొద్దుపుచ్చుతున్నావు, ఆకలేసిందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, మంచినీళ్లు తాగి తాగి నాకు కడుపులో తిప్పుతోందమ్మా, ఏమైనా పెట్టు అంటే, నేను తిని 4 రోజులైంది నీకేం పెట్టనే అని ఆ తల్లి ఏడుస్తుంటే చూసి కరిగిపోయినటువంటి మనసుతో దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకుందామని జేబులో పెట్టుకున్నటువంటి ద్రవ్యంతో ఒక 2 రొట్టెలు కొని కాసిని మంచినీళ్లు కొని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి, ముందు నువ్వు తిని ఆ పిల్లకి పట్టమ్మా అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నా మనస్సులోంచి పొందినటువంటి ప్రేమ భావన కారుణ్యము, దయ అని పిలవబడుతుంది. అదే నా సాటి స్నేహితులు ఉంటారు, నాతో కలిసి చదువుకున్నటువంటి వారో, నాతో కలిసి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, నాతో పాటు సమాజంలో పరిచయం ఉండి ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు స్నేహితులు ఉంటారు. స్నేహ అన్న మాటకు అర్థమే అంటుకుని ఉండుట. వాళ్ళ పట్ల నా మనసులో కదిలేటటువంటి భావన ఏది ఉంటుందో దానిని ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే తడి కలిగి ఉండుట అని. వాళ్ళని ఒకసారి స్మరించేటప్పటికీ నా మనసు ప్రేమ భావనతో నిండుతుంది. వాడు బాగుండాలి అని కోరుకుంటాను, నా స్నేహితుడు కనుక. దానికి స్నేహభావము అని పేరు. పెద్దలైన వారు కనపడ్డారనుకోండి, వారి యందు గౌరవభావంతో మనం కూర్చున్నటువంటి స్థానంలోంచి ఒకసారి లేచి నిలబడి నమస్కారం చేస్తాం. అలా వారి పట్ల మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించినప్పుడు మనసులో కదిలినటువంటి భావజాలమునకు గౌరవము అని పేరు. ఏమీ తెలియని అమాయకుడైన నా మనవడు పరిగెత్తుకొచ్చి నా తొడ మీద కూర్చున్నప్పుడు నా మనసులో పొంగేటటువంటి ప్రేమ భావనకు వాత్సల్యము అని పేరు. అలాగే భక్తి ఒక ప్రేమ భావన. అయితే భక్తి యందు ఒక విశేషం ఉంటుంది. భక్తి ఇహమునే కాదు, అది జీవుడి యొక్క ఉద్ధరణకి కూడా అవకాశం ఇస్తుంది. ఎవరి వలన జీవుడు ఉద్ధరింపబడతాడో, ఎవరి వలన జీవితము ప్రయోజనాత్మకమవుతుందో, ఎవరి మాటలు సారవంతములై, ఎవరు ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా మనం వృద్ధిలోకి రావాలని నిరంతరము పరిశ్రమించి కోరుకుంటూ ఉంటారో, అటువంటి వారి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావమునకు, అటువంటి వారి పట్ల మన మనసులో ఉద్భుతమయ్యేటటువంటి ప్రేమ భావనకు భక్తి అని పేరు. అందుకే భక్తి కొంతమందికే అన్వయం అవుతుంది. స్నేహమునందు భక్తి ఉండదు, కారుణ్యమునందు భక్తి ఉండదు. కానీ గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, ఇటువంటి మాటలు కొన్నింటినే అన్వయం చేస్తారు. ఎందుకు అన్వయం చేస్తారు అంటే, మీరు భక్తి అన్న మాటతో ఎవరిని సంబోధిస్తున్నారో, భక్తి మీరు ఎవరి పట్ల ప్రకటిస్తున్నారో, వారు మీ జీవుడి యొక్క ఉద్ధరణకు కూడా కారకులై ఉంటారు. జీవుడు అంటే, ఇవాళ నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరమునకు కోటేశ్వరరావు అని ఒక పేరు ఉంది. కానీ పూర్వం అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఉంటాను. పోతన గారి భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, నానానేక పయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపన్ 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బిట్లోకది ఈశ్వర అంటాడు. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు అన్నాడు.
యథార్థమునకు 10 లక్షల కోట్ల మంది భార్యలు భౌతికంగా అక్కడ ఉన్నారు అన్నది కాదు. లోపల ఉన్న జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, కానీ గతకాలమునందు ఏ శరీరంలో ఉన్నాడో అప్పుడు ఒక భార్య ఉండి ఉంటుంది. అలా ఎత్తిన జన్మలు ఎన్నో. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విశేషం. జీవుడు శరీరాన్ని మార్చుకుంటాడు అన్న సిద్ధాంతం మీదే సనాతన ధర్మము ప్రధానముగా ఆధారపడుతుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న, గతంలో ఎన్ని శరీరాలలో ఉన్నాడు కాబట్టి ఎంతమందితోటో అనుబంధం ఉన్నది. కానీ ఈ జన్మలో లోపల ఉన్నటువంటి జీవుడు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశీనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని మొహముద్గరంలో శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా మళ్ళీ అదే పనిగా జనన మరణ చక్రమునందు తిరగవలసిన అవసరం లేకుండా జన్మ యొక్క పరంపరని తగ్గడానికి కావలసినటువంటి జ్ఞానమును ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చి జీవుణ్ణి ఉద్ధరించి ధర్మమును అందించగలిగినటువంటి మహాపురుషులు ఉంటారో అటువంటి వారి పట్ల మన యందు ఉద్భుతమయ్యేటటువంటి భావనకు భక్తి అని పేరు. ఉదాహరణకు ఒక తల్లి ఉన్నదనుకోండి, ఆమె 9 మాసములు తన గర్భమునందు శిశువుకి ఆవాసమిచ్చింది. ఒక పిండము ప్రారంభమై లోపల బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఆవిడ ఎంత కష్టపడుతుందో, శరీర వికారమును పొందుతుంది, పథ్యం చేస్తుంది, నడవడానికి ఇబ్బంది పడుతుంది, పునర్జన్మతో సమానమైనటువంటి రీతిలో ప్రసవాన్ని పొంది ఆ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డకి తల్లికి కృతజ్ఞత చెప్పడం రాదు, కానీ ఆ బిడ్డల్ని చూసుకుని తల్లి మురిసిపోతుంది. అమ్మ తప్ప లోకంలో ఎవ్వరూ ఆ మాట అనరు. నా ఊపిరి కూడా నువ్వు పోసుకొని, నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకొని నువ్వు బ్రతకరా నాయనా అంటుంది కొడుకుణ్ణి. చచ్చిపోయే సమయంలో కూడా కొడుకు ఏమైనా కష్టపడతాడేమో అని ఆలోచిస్తుంది. ఎంతమంది మహాత్ముల జీవితంలోనో, మహాత్ములేమి ఎవరి విషయంలోనైనా తల్లి తల్లే. ఆ తల్లితనానికి ఉండేటటువంటి గొప్పతనం అటువంటిది. అసలు అది మనుష్యుల యందు కాదు, ఆ మాతృభావన యొక్క గొప్పతనం అలా ఉంటుంది. ఒక కోడిపెట్టకి ఎంతపాటి బలం ఉంటుంది, కానీ ఆ కోడిపెట్ట తను గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి నడిచి వెడుతున్నప్పుడు ప్రతి క్షణం ఆకాశం వంక చూసుకుంటూ ఉంటుంది, గ్రద్ద వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుందేమో అని. ఓ కుక్కో గ్రద్దో కనపడితే రెక్కలెత్తి అరిచి పిల్లలన్నిటినీ రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు మడిచి దాచేస్తుంది. నిజంగా గ్రద్ద వచ్చి కొట్టిందనుకోండి, కోడి తట్టుకోగలదా? కుక్క వచ్చి మెడ కొరికితే కోడి తట్టుకోగలదా? అంటే తన బిడ్డలు తన కన్నుల ముందు చెనకబడడం కన్నా తన కంఠం కొరికి వేయబడి తర్వాత తన పిల్లలు ఏమైపోయినా తనకి పర్వాలేదు. ఒక కోడిలో ఆ మాతృభావన ఎవరు తీసుకొచ్చి పెట్టగలిగారు? రామకృష్ణ పరమహంస అంటారు, గుడ్డుని పొదుగుతున్నటువంటి పక్షి యొక్క బొమ్మ గీయగలరేమో కానీ తాను పెట్టినటువంటి గుడ్డు లోపల ఉన్న పిండములో తనకి పుట్టబోయేటటువంటి బిడ్డ ఉన్నదని తెలుసుకున్నటువంటి ఒక పక్షి పరమ జాగ్రత్తగా నడిచి వచ్చి 2 కాళ్ళు గుడ్డుకి అటూ ఇటూ పెట్టి బరువుగా కడుపు తగిలితే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందేమోనని అతి సుతారంగా కడుపు యొక్క అడుగు భాగం గుడ్డుకి తగిలేటట్టుగా వంగి తనలో ఉన్న వేడి గుడ్డు యొక్క పెంకు భాగం గ్రహించి పెంకు యొక్క వేడిని లోపల ఉన్న పిండము గ్రహించి ఆ పిండము పొదగబడి పిల్ల అవుతున్నప్పుడు నాకు బిడ్డ పుడుతోందనేటటువంటి సంతోషంతో పక్షి యొక్క కన్నుల యందు ఒలికేటటువంటి సంతోషాన్ని గీయగలిగినటువంటి చిత్రకారుడు ప్రపంచంలో ఉంటాడా? ఉండడు. ఎవరు నేర్పారు ఆ మాతృభావన? ఎవరు వెళ్ళి పాఠం చెప్పారు నువ్వు నీ బిడ్డల్ని రక్షించుకోవాలి, నీ బిడ్డలకి పాలు ఇవ్వాలని? ఒక పిల్లి తన పిల్లల్ని మెడపట్టి ఎక్కడా చిన్న ఘాటు పడకుండా తీసుకెళ్ళి ఎక్కడో దాచి పెంచి పెద్ద చేస్తుంది. ఎవరు నేర్పారు పిల్లికి తన పిల్లల్ని పెంచుకోమని? ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? రామచంద్రమూర్తి శ్రీరామాయణం అయోధ్యకాండలో అంటాడు, ఏమీ తెలియనటువంటి పసి వయస్సులో మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యాది విశ్రేణితో
కలనైనంతమ చింతలేక చెడితిన్ కార్యార్థినై శంకర అన్నట్టుగా మలమూత్రాలతో మహాభయంతో పడి ఉన్నటువంటి శిశువుని కాపాడి రక్షించి అవయవాలు శుభ్రం చేసి స్నానం చేయించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి తాను కష్టపడి సంపాదించినదంతా కొడుక్కిచ్చి చదివించి వృద్ధిలోకి తెచ్చి వాడింత వాడయ్యాడు, నాకు చాలని సంతోషపడిపోయి కొడుకు సంపాదించిన దాంట్లో నాకు భాగం కావాలని అడగనటువంటి తండ్రి యొక్క రుణాన్ని ఎవడు ఎలా తీర్చుకోగలడు? వాళ్ళ రుణం తీర్చుకునేది కాదు, ఈ శరీరం ఉన్నది అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం. ఒక వ్యక్తి కడుపులో కంతి పెరిగితే శస్త్రచికిత్స చేసి కంతిని పైకి తీస్తే ఇది ఎవరిది అంటే ఆ వ్యక్తిలోంచి వచ్చిన కంతి, అంటే ఆ వ్యక్తి శరీరంలో అది అంతర్భాగం బయటికి వచ్చిన. అలాగే తల్లి కడుపులో పెరిగినటువంటి శిశువు నిజానికి ఆ తల్లి శరీరంలో అంతర్భాగం, అది బయట ఊపిరి పోసుకుని తిరుగుతోంది, కానీ తల్లి జీవితానికి కొనసాగింపు. అన్నీ ఇచ్చినటువంటి అమ్మకి నాన్నకి రుణం ఎలా తీర్చుకోగలవు? తీర్చుకోవడం సాధ్యం కాదు. పైగా కేవలంగా శరీరాన్ని పోషించడం ఒక్కటే కాదు, అమ్మకి ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత భూప్రదక్షిణ శక్యేన, భూమికి 6 మాట్లు ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం, భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ యత్ఫలం మాతృవందనే. కాశీయాత్ర చేసినటువంటి ఫలితం, రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసినటువంటి ఫలితం అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే లభిస్తోంది. అమ్మ ఎంత చదువుకున్నది అన్న దానితో సంబంధం లేదు. అమ్మ తనంత తానుగా దైవమయ్యున్నది, మాతృదేవోభవ అని వేదం చెప్తోంది. అటువంటి అమ్మ ఇహాన్నిస్తోంది, పరాన్నిస్తోంది. అటువంటి అమ్మ జీవుడి ఉద్ధరణకి ఎందుకు కారణం కావట్లేదు? ఆవిడ నేర్పిన మాటలు, ఆవిడ చెప్పినటువంటి పలుకులు, ఆవిడ నేర్పినటువంటి సంస్కారం, ఆవిడ పట్టిన పాలు, ఆవిడ పెట్టిన పెరుగు బువ్వ, ఆవిడ చెప్పిన కథలు జీవితానికి సంస్కారం అందించాయి. తల్లికి తండ్రికి రుణం తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఎవరి యొక్క కృషి ఏ ప్రతిఫలాన్ని అపేక్షించదో, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లి ఎప్పుడైనా కొడుకుని నువ్వు నాకు ఇది ఇచ్చి రుణం తీర్చుకోని అడుగుతుందా? అడగదు. యథార్థమునకు వేదం ఒక మాట చెప్తుంది, పితృరుణం తీర్చుకోవాలి అంటే ఒక యాగం ఉంది, అది చేస్తే పితృరుణం తీరుతుంది. మాతృరుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటికీ కంచి కామకోటి పీఠం లాంటి పీఠాలకు ఒక నియమం ఉంది. సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యంలోకి వెళ్ళిన తరువాత తండ్రి గారు ఎదురుగుండా వస్తుంటే పీఠాధిపత్యంలో పూర్వాశ్రమంలో ఉన్న కొడుకు లేచి నిలబడడం. అదే పూర్వాశ్రమంలో తల్లిగారు వచ్చారనుకోండి, పీఠాధిపతి అయినా సరే లేచి నిలబడవలసింది. శంకర భగవత్పాదులంతటి వారు తల్లిగారికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి యోగ మార్గంలో వచ్చారు. భగవాన్ రమణులంతటి వారు మాతృభూతేశ్వరాలయం కట్టారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకరావతారులు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఆఖరిసారి వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మమ్మగారి చిత్రపటాన్ని తెప్పించుకుని నమస్కారం చేసి కలవై, గురువుగారు ఎటువైపు ఉంటారో ఆ కలవై వైపు తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. అంటే మహాత్ములు కూడా తల్లికంత గౌరవం ఇచ్చారు, తండ్రికంత గౌరవం ఇచ్చారు. వాళ్ళు మన నుంచి ఏ ప్రతిఫలాన్ని అపేక్షించరు. అటువంటి తల్లి పట్ల తండ్రి పట్ల భక్తి అన్న మాట అన్వయం. అందుకే మాతృభక్తి, పితృభక్తి. అంటే నీకు ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట నువ్వు ఔదల దాల్చి జీవితంలో వృద్ధిలోకి రాగలవు. వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా నీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు తప్ప నువ్వు పతనం ఇవ్వాలనేటటువంటి భావన వాళ్ళ మనసు యందు ఏ కారణము చేత ఉండదు. ప్రేమ తప్ప పగ అన్న దాని స్పర్శ లేనటువంటి అమృతమూర్తులు ఎవరుంటారో వారి పట్ల భక్తి అన్న మాట అన్వయం. అది ముందు కంటి ముందు కనపడతారు కాబట్టి అమ్మతో ప్రారంభం, నాన్నగారితో ప్రారంభం, మాతృభక్తి, పితృభక్తి. అలాగే దేశభక్తి. ఎందరో మహాత్ములు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని వచ్చిన తరువాత నా దగ్గరికి వచ్చి ఓ మహానుభావుడు ఓ మాట అన్నాడు. అందరూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసి మురిసిపోతారు.
ఆయన అన్న మాట నేను ఉలిక్కిపడ్డాను. ఆయన అన్నారు, శంకర భగవత్పాదులు ఆనంద నిలయంలోనికే కదండి వెళ్ళారు, భగవద్ రామానుజులు అటే కదా వెళ్ళారు, మధ్వాచార్యుల వారు అటే కదా వెళ్ళారు, త్యాగరాజస్వామి, పురంధరదాసు, కనకదాసు వీళ్ళందరూ అటే కదా వెళ్ళారు, అన్నమాచార్యుల వారు అటే కదా వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళారు, కీర్తించారు, వీళ్ళందరూ ఆయనలో చేరిపోయారు, ఆయన మాత్రం శాశ్వతుడై అలాగే ఉన్నాడు. ఆ మార్గంలో ఆనంద నిలయంలో 4 అడుగులు వేశాను, నాకు చాలదా? ఆ మహాత్ముల పాద ధూళి పడిన చోట నేను తొక్కి నడిచాను, నా జీవితానికి చాలదా? నేను ఎంతసేపు చూశానన్నది కాదు, నన్ను స్వామి ఎంత ప్రేమతో చూశాడన్నది ప్రధానం కదండి అన్నాడు. నేను ఆ మాటకి పులకరించిపోయాను. నిజంగా ఎంత ఉదాత్తమైనటువంటి భావన. ఎందరో వస్తారు, ఎందరో వెళ్ళిపోతారు, కానీ ఈ దేశం శాశ్వతం. భారతదేశము అనేటప్పటికీ దానికి ఒక గౌరవం ఉంది. అదొక కర్మభూమి, అదొక వేదభూమి, అది ఒక యజ్ఞభూమి. ఈ దేశంలో పుట్టాను అని చెప్పి అందరూ పరవశించిపోయారు. అటువంటి దేశం పట్ల ఒక మమకారం ఉండడం, ఒక ప్రేమ ఉండడం, దేశాన్ని తక్కువ చేసి మాట్లాడకపోవడం, దేశాన్ని గౌరవించడం, జాతీయ పతాకం కనపడేటప్పటికీ లేచి నిలబడగలగడం, అటువంటి భావన కలిగి ఉన్ననాడు దేశభక్తి. ఆ దేశం ఉన్నది కాబట్టి మనం ఉద్ధరింపబడుతున్నాం. ఆ దేశము అన్నదానిలో పుట్టాం కాబట్టి భారతీయుడు అన్న ఒక్క మాటకి గౌరవం ఉంటుంది. అబ్బా, ఎంత గొప్ప సంస్కారం అండి భారతీయులది, వాడు భారతీయుడా అని గౌరవిస్తారు. అంత గొప్ప గౌరవాన్ని జన్మతః సంపాదించుకోగలిగాను అంటే ఈ దేశంలో పుట్టబట్టి. జవహర్లాల్ నెహ్రూ అంతటి వారు కోరుకున్నారు, చరమీచ్ఛ అని, చిట్ట చివర నా కోరికేమి అంటే నా భౌతిక కాయాన్ని దహించిన తరువాత వచ్చినటువంటి చితాభస్మాన్ని విమానంలో తీసుకెళ్లి సస్యశ్యామలమైనటువంటి ఈ భారతదేశపు నదులలో మట్టిలో పడేటట్టుగా చల్లండి, ఈ దేశమంతటా నా శరీరము యొక్క చిట్ట చివరి అవశేషం కలిసిపోవాలన్నారు. ఈ భారతదేశాన్నంతటినీ ఒక తల్లిగా భావించి బకించంద్ర చటర్జీ వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని కీర్తించి పొంగిపోయాడు. దేశభక్తితో పిచ్చెక్కిపోయేటట్టుగా ఒక్కళ్ళని తీసుకెళ్లి కారాగారంలో పెట్టిన ఎన్ని వేల మంది మహాపురుషులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి దేశ గౌరవం కోసం నిలబడ్డారు. అంత గొప్ప దేశం నాకన్నా గొప్పది. దేశం కన్నా నేను ఎప్పుడూ గొప్పవాణ్ణి కాదు. అందుకే ఆ దేశము పట్ల ఉండేటటువంటి భక్తిని దేశభక్తి అంటారు. గురుభక్తి. గురువు మహాత్ముడు. ఎందుచేత అంటే లోకంలో ఎవరైనా సరే తన ఆస్తిని పిల్లల పేర వ్రాయక్కర్లేదు. పిల్లలకి చెందుతుంది ఆస్తి అని వ్రాయకుండా శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి చిట్ట చివరికి పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క గురువు గారి ఆస్తి మాత్రం ఆయన బిడ్డలకు వెళ్ళదు. గురువు యొక్క ఆస్తి ఏమిటి? ఆయన భక్తి. గురువు ఆస్తి ఏమిటి? ఆయన జ్ఞానం. గురువు ఆస్తి ఏమిటి? ఆయన అనుష్ఠించినటువంటి మార్గం. అవి ఎవరికి చెందుతాయి? ఆయన పట్ల ఎవరికి విశ్వాసం ఉండి ఆయన మార్గంలో నడిచారో వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్ప కేవలముగా ఆయనకి తనూభవుడు కాబట్టి ఆయన కొడుక్కో కూతురుకో అవి వెళ్ళవు. అంటే నాది నా బిడ్డలకోని మిగల్చుకోకుండా తన మార్గంలో వెళ్ళే వాళ్ళకి అందించి వెళ్ళిపోగలిగినటువంటి మహాత్ముడు ఎవరు అంటే గురువు. నిజానికి ఈ దేశానికి ఇంత గౌరవం రావడానికి కారణం మహాత్ములైనటువంటి గురువులు ఎందరో ఈ దేశంలో జన్మించి తమసోమా జ్యోతిర్గమయ అంటూ అజ్ఞానపు చీకట్లలోంచి జ్ఞానపు వెలుగులలోకి తీసుకెళ్లారు. కాబట్టి శంకర భగవత్పాదులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, రమణ మహర్షి, వీళ్ళందరూ ఎంతటి మహాజ్ఞానులు. వీళ్ళ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఈ దేశం పేరు చెప్పేటప్పటికి ఇప్పటికీ విదేశీయులు లేచి నిలబడి నమస్కరిస్తారంటే అదే కారణం. నేను ఒకసారి అరుణాచలం వెళితే నాతో నా బంధువు కూడా ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. మేము ఆ కొండ మీదకి స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు విదేశీ వనితలు కొంతమంది ఇక్కడ కట్టుకునేటటువంటి ఖద్దరు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని తిరుగుతుంటే నాతో వచ్చిన బంధువు వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడి కరచాలనానికి చెయ్యి చాపాడు. వాళ్ళు చెయ్యి కలపకుండా 2 చేతులు ముకుళించి నమస్కరించి
భారతదేశంలో పుట్టినందుకు మీ సంస్కృతిలో అంతర్భాగం నమస్కరించడం. ఇక్కడికొచ్చి ఈ నమస్కారం నేర్చుకుని దీని విలువ నేర్చుకుని మేము పరవశించిపోతున్నాం అని ఆవిడ నమస్కరిస్తే ఈయన సిగ్గుపడ్డాడు. అంటే ఈ దేశ సంస్కృతి యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి మహాపురుషులు ఆ జ్ఞానులు, ఆ గురువులు. అటువంటి గురువు యొక్క రుణాన్ని ఎలా తీర్చుకుంటారు? తల్లి తండ్రి శరీరాన్ని మాత్రమే ఇస్తారు, శరీరాన్ని పోషిస్తారు. కానీ గురువు ఇక మళ్ళీ శరీరంతో రావలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి జ్ఞానాన్ని తాను ఏమీ ఆశించకుండా ఒక మేఘం ఎలా అందిస్తుందో అలా అందిస్తాడు. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని పీల్చి తాను చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశంలో రాత్రివేళ ప్రయాణం చేసి వచ్చి వాడు నిద్రపోతున్నాడు, వాడు లేచి నాకు కృతజ్ఞత చెప్పడు, దాహార్తితో ఉన్నాడు, నేను ఇప్పుడెందుకు వర్షించాలని చూడకుండా తాను ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి నీటిని వర్షించి ఒకడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా వచ్చినప్పుడు ఎంత బరువుగా వచ్చిందో అంత తేలికగా దూదిపింజైపోయి తెల్లటి మబ్బు కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోతోంది. ఒక మబ్బు ఎలా ఉపకారం చేసి వెళ్ళిపోతుందో అలా ఒక ఆవు కష్టపడి ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని ఎవ్వరికీ పనికిరానటువంటి ప్రవాహంగా ఉన్నటువంటి జలాన్ని తాగి ఇహాన్ని పరాన్ని ఇవ్వగలిగినటువంటి పాలు తయారు చేస్తుంది. సాయంకాలం వేళ దూడ వెళ్ళి పొదుగులో మూతి పెట్టి ఆ శిరములను చప్పరించి 2 గుద్దులు గుద్దేటప్పటికీ పరమవాత్సల్యంతో పాలు విడిచిపెట్టేస్తుంది. తాను కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రాన్ని 10 మందికి అందించాలనేటటువంటి తాపత్రయంతో ఎంత కిందకి రావచ్చో అంత కిందకొచ్చి దూడ ఆవు పొదుగులో శిరములను పట్టుకుని చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టినట్టు గురువు యొక్క పాదములకు వంగి నమస్కరించి చెప్పమని అడిగినంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ వర్షించి వెళ్ళిపోయేటటువంటి గురువు ఒక గోవుతో సమానమైనటువంటి వాడు, ఒక మేఘంతో సమానమైనటువంటి వాడు. అటువంటి గురువుకి మీరు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటారు? భాగవతం రుక్మిణీ కళ్యాణంలో జలజాతీక్షను తోడి చిచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేర అంజలి ఘటించెదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది రుక్మిణీదేవి. అంతటిది ఎవరు? రుక్మిణీదేవి. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు పోతన గారు. సాక్షాత్ ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. అటువంటి రుక్మిణీదేవి తన గురువుతో మాట్లాడినప్పుడు మీకు నేను ఇది ఇవ్వగలనన్న మాట నేను అనలేను. వ్యోమవత్యప్తదేహాయ పరమ సంతోషంతో సంతృప్తితో ఆకాశమంత పెరిగిపోయిన మీకు పంచన చాపుని నెయ్యగలిగినటువంటి సాలెవాడు ఈ దేశంలో పుట్టలేదు. మీకు నేనేమి ఇవ్వగలను? ఏమి ఇవ్వలేను. అందుకే 2 చేతులు కైమోక్షి అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి మీకు అంజలి ఘటిస్తానంది. అంటే మనకి మార్గదర్శనం చేసింది. గురువు దగ్గర ఇలా బ్రతకాలి అని నేర్పింది. అయినప్పుడు అటువంటి గురువు పట్ల ఉన్నటువంటి ప్రేమ భావనకు భక్తి అని పేరు తప్ప అందరి విషయంలో భక్తి అన్న మాట వాడం. అలాగే దైవభక్తి అంటాం. భగవంతుని యందు ఉన్నటువంటి ప్రేమ భావనకు భక్తి అని పేరు. అయితే భక్తికి కామమునకు ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం. కామం ఏం చేస్తుందంటే మనిషి యొక్క మనసు పాషాణ సదృశమైపోయేటట్టుగా చేస్తుంది. కఠిన శిల ఎలా ఉంటుందో అలా అయిపోతుంది కామస్పర్శ కలిగినటువంటి మనసు. కామము తాను ఎవరి పట్ల కామమును పొందాడో ఆ వస్తువు తనది కావాలని, తన చేత భోగింపబడాలని, తనదై ఉండాలని కోరికతో ఉంటాడు. అది ధర్మబద్ధమైతే వేరు. ధర్మబద్ధము కాకుండా ఇది నాకు మాత్రమే చెందాలనేటటువంటి భయంకరమైన వ్యగ్రతతో కూడిన భావన అయితే
నేను మాత్రమే భోగించాలనేటటువంటి కోరిక అయితే, అటువంటి కోరిక తీవ్రతరమై కామమైతే చిట్ట చివరికి అది ఊహించలేనంత హింసకి కూడా వెళ్ళిపోతుంది. కానీ ప్రేమ అలా కాదు. ప్రేమ ఏ ప్రతిఫలాన్ని కోరదు. ప్రేమ కరిగిపోతుంది. భక్తి ప్రత్యేకించి మీరు ఎవరి పట్ల పెంచుకున్నారో వారి యందు మీరు కరిగిపోతారు. తల్లి పట్ల పెంచుకున్న భక్తి ఆ తల్లి చెప్పినటువంటి మాటలు జీవితాంతం కార్యాచరణలోకి వచ్చేటట్టుగా, అంటే తల్లి యొక్క సదృశ రూపంగా మారిపోయేటట్టు చేస్తుంది. గురుభక్తి గురువు గారు ఎలా బ్రతుకుతారో అలా బ్రతికేటట్టు చేస్తుంది. అంటే గురువు యందు కరిగిపోతాడు. భగవద్భక్తి చిట్ట చివరికి భగవంతుని యందు కరిగిపోవడానికి కారణమవుతుంది. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు నేను తెలుసుకుంటాను అని ప్రయాణం ప్రారంభం చేసిందనుకోండి, చిట్ట చివరికి సముద్రపు లోతు తెలుసుకుని ఆ ఉప్పు బొమ్మ పైకి వచ్చి చెప్పగలదా? ఆ ప్రయాణంలో ఉప్పు బొమ్మ సముద్రపు నీటిలో కలిసిపోతుంది. ఇక దానికి నామరూపములు ఉండవు. ఉప్పు అని కానీ రుచి కానీ ఏమీ ఉండవు. ఉండకుండా సముద్రములో విడదీయడానికి వీలు లేని రీతిలో కలిసిపోయినట్లు భక్తి కూడా కదిలి 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 చిట్ట చివరికి ఏ రూపాన్ని పొందుతుంది అంటే, మీరు పెంచుకున్నటువంటి భక్తి ఆ భగవంతుని యందు లీనమైపోవడానికి కారణమవుతుంది. అదే భక్తి యొక్క చరమ ప్రయోజనం. అందుకే భక్తి అన్న మాటకి శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పరమాద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ఇస్తూ ఒక శ్లోకం చెప్పారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. ఇది సుమా భక్తి అంటే సదా సా భక్తిరిత్యుచ్యతే. ఏమిటి భక్తి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భక్తిగా ఉండడానికి ముహూర్తములు ఉండవు. నేను గృహప్రవేశం చేస్తానండి, ముహూర్తం పెట్టుకోవచ్చు. మా అబ్బాయికి ఉపనయనం చేస్తానండి, ముహూర్తం పెట్టుకోవచ్చు. నేను ఏదో ఫలానా శుభకార్యం చేద్దాం అనుకుంటున్నానండి, ఓ వ్రతం చేద్దాం అనుకుంటున్నానండి, ముహూర్తం పెట్టుకోవచ్చు. నేను భక్తిగా ఉందాం అనుకుంటున్నానండి, ముహూర్తం ఉండదు. యథార్థమునకు భక్తి ఎక్కడ ప్రారంభమవుతుందంటే భగవంతుని యొక్క అనుగ్రహం దగ్గరే ప్రారంభమవుతుంది. నా అంత వాణ్ణి నేను అని తిరగడం మొదలుపెట్టిన తరువాత ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో నేనెంతటి వాణ్ణి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాదు కాదు, ఎవరో ఉన్నాడు, వాడు నాకు తెలియకపోవచ్చు, నేను వాణ్ణి చూడకపోవచ్చు, కానీ వాడు మాత్రం ఈ సమస్త ప్రపంచము యొక్క కదలికలకు కారణమై ఉన్నాడు. దానికి ఒక్కొక్కసారి మహాత్ములు అడిగినటువంటి ఒక్క ప్రశ్న కారణమవుతుంది. ఇన్ని పాలు కుండలో ఉండనివ్వండి, ఒక ఉప్పరాయి పడితే విరిగిపోయినట్టు, బురద నీటిలో ఇండ్లి పిగించ పడితే నీరు స్వచ్ఛమైనట్టు మహాత్ములు వేసినటువంటి ప్రశ్నలు మనిషిని ఆలోచింపచేసి భగవంతుడి వైపుకి ఒరిగేటట్టు చేస్తాయి. శంకరులు ఒకప్పుడు మొహముద్గరంలో ఒక శ్లోకం చేస్తూ ఒక ప్రశ్న వేశారు. కాతే కాంత అన్నారు. ఈ సంసారం మా ఆవిడ అని అంత వెర్రెక్కిపోతున్నావు కదా, మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? అదేమిటండి మా అత్తమామలకు పుట్టింది. మీ అత్తమామలకు పుట్టింది అంటున్నావు కదా, మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కస్తే పుత్ర, పోనీ నీ కొడుకు ఎప్పుడు వచ్చాడు తెలియదు. నా భార్య కడుపులో వాడు ఎప్పుడు ప్రవేశించాడో నాకు తెలియదు. ఆ జీవుడు ఎప్పుడు ప్రవేశం చేశాడంటే నేనేం చెప్పను. కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర. ఇవి తెలియవు కానీ మా ఆవిడ నా కొడుకు అని వెర్రెక్కిపోయి ధర్మం తప్పి అక్కర్లేని సంపాదనకి మాత్రం పూనుకుంటున్నావా? కాతే కాంత కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర కస్యత్వం. పోన్లేవోయ్, ఇన్ని తెలుసు అంటున్నావు కదా, నువ్వెక్కడి నుంచి వచ్చావు చెప్పు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు అనుకోండి, నన్ను కాకినాడ నుంచి వచ్చానండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాను. ఇక్కడికి అసలు ఈ ప్రపంచంలోకి ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు. ఈ ప్రపంచంలో ఒకనాడు నీ శరీరము పడిపోయిన తర్వాత ఎక్కడికి వెడతావు నాకు తెలియదు. మరి అది నీ జీవుడికి సంబంధించిన ప్రశ్న కదా. అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏముంటుంది? అది వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎందుకు ఆలోచిస్తావు? దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా.
సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియతదియ భ్రాత. ఇవన్నీ వదిలిపెట్టి అక్కర్లేని విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి ఏమిటో చాలా తెలుసు చాలా తెలుసు చాలా తెలుసు అంటావు. ఏం తెలుసు? ఎక్కడికెడుతున్నావు? ఒక్క క్షణం తీసిన ఊపిరి వదలకపోయినా వదిలిన ఊపిరి తీయకపోయినా అయిపోయింది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. రోజు రాత్రి కౌగిలించుకుని పడుకున్నటువంటి భార్య ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇవాళ రాత్రి కూడా అలాగే పడుకో అమ్మా, బయట వర్షం పడుతోంది, రేపు అంత్యేష్టి సంస్కారం చేస్తారంటే అది మా వారి శరీరం తప్ప మా వారు కారంటుంది, వీధిలో పడుకోబెడతారు. మరి దేని గురించి అంత వెర్రిక్కిపోతున్నావు? ఎవడు ఆ ఊపిరి తీయిస్తున్నవాడు? ఎవడు ఈ శరీరాన్ని నిర్వహణ చేస్తున్నవాడు? ఎవడు తీసిన ఒక్క ఊపిరిని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులుగా మారుస్తున్నవాడు? ఏ ఒక్కడి శాసనానికి 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఒక తోలుతిత్తిలో వాయువు ఆయన శాసనం అయ్యే వరకు నిలబడుతోందా? ఆ ఊపిరి కూడా ఒకే వేగంతో లోపలికి వెళ్ళడమా? నేను తిప్పుకుంటున్నానా? అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు, రక్తకేశనాళికల వరకు రక్తం ఒకే వేగంతో వెడుతుండడమా? అంతకన్నా వేగం తగ్గిపోతే స్పృహ తప్పిపోతాను, అంతకన్నా వేగం ఎక్కువైపోతే స్పృహ తప్పిపోతానా? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు అన్నమయ్య. వెంకటేశ్వర, ఆనంద నిలయంలో చూడనా నిన్ను? నా రక్తపోటులో నువ్వున్నావు, ఎగ ఊపిరి దిగ ఊపిరి రాకుండా తీస్తున్న నా ఊపిరిలో నువ్వున్నావు వెంకటేశ్వర, ఎక్కడికొచ్చి నిన్ను అన్వేషించనని అడిగాడు. సర్వే సర్వత్ర పరమేశ్వరుడు ఉన్నాడు. అటువంటి పరమేశ్వరునితో అనుబంధం ఎందుకు చేకూరుతుంది అంటే, ఏదో ఒకనాడు ఏదో ఒక మాట ఆయన ఎవరి ద్వారానో వినపడేటట్టు చేస్తాడు. ఆ వినపడిన మాట భగవంతుని వైపుకి ఆకర్షిస్తుంది. అంకోల వృక్షం అని ఉంటుంది. ఇప్పటికీ శ్రీశైలంలో మల్లెల తీర్థం అని ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెడుతుంటే కనపడతాయి అంకోల వృక్షాలు. ఎక్కువ లేవు, 1-2 ఉన్నాయి. ఆ అంకోల వృక్షానికి కాయి కాసి పండు పండి కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పండు పగిలిపోయి గింజలు బయటకు వస్తాయి. రాగానే చెట్టు మళ్ళీ ఆ గింజల్ని లాగేసుకుంటుంది. ఆ గింజలు వెళ్ళి చెట్టుకు అంటుకుపోతాయి. చెట్టు తన నుంచి వేరైపోయినటువంటి పండులోని గింజలను తానే లాక్కున్నట్టు కొన్ని కోట్ల జన్మల తరువాత ఎవరో ఒకరి ద్వారా ఒక ప్రశ్న వేయించి భగవంతుడు తన వైపుకి తిప్పుకుంటాడు. అక్కడ ప్రారంభమైన భక్తి క్రమక్రమంగా పరిణితి పొంది చిట్ట చివరికి ఏ స్థితిని పొందుతుంది అంటే, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం. నది కదిలి 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 సముద్రంలో కలిసిపోతుంది. ఎక్కడో పుడుతుంది నది. పుట్టిన నదికి సముద్రం అక్కడుంది, వీటిళ్ళని ఎవరు తీసుకెళ్లి దారి చూపిస్తున్నారు? వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్న నదికి ఎన్నో మానవమానములు జరుగుతాయి. అది ఒక చోట సత్కారము లభించిందని పొంగిపోదు, ఒక చోట అవమానం ఏర్పడిందని కుంగిపోదు. పొంగులేక కుంగులేక వెళ్ళిపోవడమే నది యొక్క గొప్పతనం. మీరు చూడండి, భాగవతంలో కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యకదయ్య ఈశ్వర అంటుంది. నాకు ఈ యాదవుల యందు పాండవుల యందు మోహాన్ని పోగొట్టు. ఎంతకాలం నా బిడ్డలు 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 బిడ్డలని తాపత్రయం. మహాభారతం చదివితే చిట్ట చివర ఇంత కష్టపడింది. ఆఖరికి కర్ణుడు నా కొడుకు అని చెప్పినందుకు ధర్మరాజు గారు శపించాడు. ఇంత శపించినా కూడా అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో, 9 కొడుకులు పోయారన్న కోపంతో గాంధారి ఎక్కడ శపిస్తుందోనని ధృతరాష్ట్రుడికి గాంధారికి సేవ చెయ్యడానికి వెళ్ళిపోతుంటే కూడా భీముడు ఎత్తిపొడుపు మాట మాట్లాడాడు. చూపుడు వేలు చెప్పించి పరాకు చెప్పింది. చెప్పి వెళ్ళిపోయి అప్పుడు కృష్ణ పరమాత్మని అడిగింది, ఏమిటి బిడ్డల మీద పిచ్చి మమకారం? నాకు ఈ మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి. సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతున్నటువంటి నది మానవులను ఎదుర్కొంటుంది. ఒక చోట ఒక మహాత్ముడు సంకల్పం చెప్పి స్నానం చేస్తాడు. ఇక్కడ నాకు సంకల్పం చెప్పి స్నానం చేశారని పొంగిపోదు. ఒక చోట ఒక ధూర్తుడు మల విసర్జన చేస్తాడు, మూత్ర విసర్జన చేస్తాడు. ఈ ధూర్తుడు నా పట్ల ఇలా ప్రవర్తించాడని అవమానం పొందదు.
అలా వెళ్ళిపోతుంటే ఓ ముళ్ళ చెట్టు వంగి వీపు గీరుతుంది. ముళ్ళ చెట్టు తన చేతులతో వీపు చీల్చిందని బాధపడదు. వేరొక చోట పారిజాత వృక్షం పారిజాత పువ్వులు నదిలోకి విడిచిపెట్టి నదీ జలములను సుగంధభరితం చేస్తుంది. నన్ను పారిజాత వృక్షం సత్కరించిందని పొంగిపోదు. సముద్రమునందు కలిసిపోవడమే తన యొక్క పరమ ప్రయోజనం అన్నట్టుగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది కాబట్టే సాగర సంగమాన్ని చూడాలి నిజంగా. అలా వస్తుంది కాబట్టే ఆ నదిని చూసేటప్పటికిట ఎంత పొంగిపోతాడో. శ్రీనాథుడు అంటాడు, ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్. గోదావరి ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోతే మహోధన్వాధుడాలింగ నవ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు. ఎక్కడో 12 మైళ్ళ యువతల యానం దగ్గర గోదావరి నీరు అప్పుడప్పుడు ఉప్పగా ఉంటుంది. పొద్దున్న ఉప్పగా ఉంటుంది, మధ్యాహ్నం తీయగా ఉంటుంది. ఇంత కష్టపడి మానవులను ఎదుర్కొని నా యందు కలిసిపోవడమే పరమ ప్రయోజనమని వచ్చావా? ఒకసారి నాలో కలిసిపోయిన తర్వాత ఇక గోదావరి లేదు, గోదావరి తీయతనం లేదు, గోదావరి తెల్లతనం లేదు, సముద్ర జలాలుగా మారిపోయింది. అలా కలిసిపోవడం తన ప్రయోజనం అన్నట్టుగా వెళ్ళిపోయినటువంటి నది యొక్క ప్రస్థానమునందు చిట్ట చివరి ప్రయోజనము సముద్రమైపోవడమే. అలాగే భక్తి మార్గంలో ప్రయాణించి ప్రయాణించి చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుని యందు కలిసిపోవడమే. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేనటువంటి ఈ భక్తి భావన అధికారము ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఇవ్వబడింది తప్ప అన్యమైనటువంటి ప్రాణులకు భగవద్భక్తి అనేటటువంటిది అన్వయమయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ అది ఏ కారణం చేతనో, ఏ రాగద్వేషాల చేతనో, తెలిసో తెలియకో భగవంతుణ్ణి పట్టుకుని ప్రయోజనమును పొందవచ్చు. అది వేరు విషయం. నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత గోపికల్ భజమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి జపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన లుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర అంటాడు. ఏ భావనతో పట్టుకున్నా భగవంతుణ్ణి పట్టుకున్నవాడు భగవంతుని యందు ఐక్యమవుతాడు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి తెలిసో తెలియకు ఏ రజోగుణంతోటో సాలెపురుగు పట్టుకుంది, పాము పట్టుకుంది, ఏనుగు పట్టుకుంది. దానికి వేదం తెలిసిన పట్టుకుందా, పురాణం తెలిసిన పట్టుకుందా, కావ్యం తెలిసిన పట్టుకుందా? ఒకదాని మీద ఒకదానికి కోపం ఉన్నా చిట్ట చివరకు పట్టుకున్నది మాత్రం కాళహస్తీశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఏమైంది? ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచితానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా భగవంతుని యందు కలిసిపోవడమే భక్తి యొక్క చరమ ప్రయోజనం. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక్క భగవద్భక్తి యందు మాత్రం ఒక విశేషం ఉంటుంది. వేదంలో నమస్కార వైశిష్ట్యము అని ఒక విశేషం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే తల్లిదండ్రుల్ని ఏమీ అడగవద్దు అని చెప్పింది. ఎందుకనంటే అడిగితే పెట్టిన వాళ్ళు తల్లిదండ్రులైతే అసలు ఏ ప్రాణి యొక్క ఉనికి ఈ భూమి మీద ఉండదు. నేను అడిగితే మా అమ్మ పాలిచ్చి ఉండుంటే, నేను అడిగితే మా నాన్నగారు నన్ను సంస్కారవంతుణ్ణి చేసి ఉంటే అసలు ఈ శరీరము ఈ భూమి మీద ఉండదు, ఎప్పుడో పోయి ఉండేది. ఏమీ తెలియనటువంటి అమాయకపు ప్రాణిని పరమ ప్రేమతో వాళ్ళు సాకి పెంచి పెద్ద చేశారు. వాళ్ళ శరీరం పడిపోతున్నప్పుడు కూడా నువ్వు కష్టపడతావేమో అని చూస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇటువంటి సమయంలో ఒక మహాత్ముడిని తలుచుకున్న పుణ్యం. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లేక పుట్టారు తల్లిదండ్రులకి. వాళ్ళ అమ్మగారికి ప్రాణోత్క్రమణం అవుతోంది, ఆయాసం వస్తోంది. ఆ మేనత్తగారు, ఆ పిల్లవాడి మేనత్తగారు ఆ పిల్లవాడిని స్నానం చేయడానికి తీసుకెడుతున్నారు. చిన్నవారు అప్పలాచార్య స్వామి, ముక్కు కారుతోంది, ఆయనకి పడిశం పట్టింది. వాళ్ళ అమ్మగారు ఆడబడుచుని పిలిచన్నారు, అమ్మ ఇంకా ఎంతోసేపు ఉండను, చాలా ఆయాసంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే కొడుకు కదా, అంత్యేష్టి సంస్కారం చేయడానికి వాడు మళ్ళీ తలస్నానం చెయ్యాలి. 2 మాటలు తలస్నానం చేస్తే పడిశం ఎక్కువ అవుతుందేమో, స్నానం చేయించకండమ్మా, నా శరీరం పడిపోయాక ఎటు చెయ్యాలి కదా. అది అమ్మంటే, అది తండ్రి అంటే. వాళ్ళ ప్రేమ అటువంటిది. అటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులు మనం అడగక్కర్లేదు. మనం ఏదీ అడగకపోయినా మనకి కష్టం కలగకూడదని వాళ్ళు చూస్తారు. అందుకే తల్లిదండ్రులను అసలు అడగవద్దు. నీకేం కావాలో వాళ్ళకి తెలుసు.
నీకన్నా ఎక్కువ నీ గురించి పరిశ్రమించే వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులే. అందున బలహీనతను బట్టి పరిశ్రమిస్తారు. ఓ కొడుకు కలెక్టర్ అయితే, ఓ కొడుకు పరమసామాన్యమైన ఉద్యోగి అయితే అమ్మ ఎక్కువ ఉపవాసాలు ఎక్కువ వ్రతాలు ఎవరి కోసం చేస్తుంది అంటే ఆ రెండో వాడి కోసం చేస్తుంది, మొదటి వాడి కోసం కాదు. బలహీనత అమ్మ ప్రేమించడానికి కారణం, బలహీనత తండ్రి ప్రేమించడానికి కారణం. అందుకని తల్లిదండ్రులకు నమస్కారం చేసి అడగక్కర్లేదు. కానీ ఒక అవసరం ఉన్నది, అది గొంతెమ్మ కోరిక కాదు, ఒక అవసరం జీవితంలో. ఒక బ్రహ్మచారికి యోగ్యమైనటువంటి వధువు దొరకాలి, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనిపించింది తప్ప, ఒక ఆడపిల్లకి ఒక యోగ్యమైన వరుడు లభించాలని కోరిక పుట్టింది తప్ప, ఓ పెళ్ళైన దంపతులకి సంతానం కలగాలని కోరిక పుట్టింది తప్ప, నేను ఎవరి ముందు చెయ్యి చాపకుండా ధార్మికంగా సంపాదించి బ్రతకాలని నాకు కోరిక పుట్టింది తప్ప, నేను ఒంటి నిండా బట్ట కట్టుకు తిరగాలని నాకు కోరిక కలిగింది తప్ప, స్వగృహేని సంకల్పం చెప్పుకోవాలని నాకు ఇల్లు ఉండాలనుకున్నాను తప్ప, అవి అవసరములు. అవసరము తీరకపోతే వేదము యొక్క ప్రతిపాదన ఏది అంటే గత జన్మల యొక్క పాపమే కారణం. అదే దుఃఖమవుతుంది. ఎందుకంటే వ్యాస భగవానుడు కూడా దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అన్నాడు. మనకి తెలియకపోవచ్చు ఈ పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదము సనాతన ధర్మానికి. గత జన్మలలో జీవుడు చేసిన పాపపుణ్యములున్నాయి, అవే సుఖదుఖములుగా మారుతున్నాయి. అయినప్పుడు ఒక అవసరం తీరక బాధపడుతుంటే నువ్వు ఈ పాపం చేశావు అందుకు నా దుఃఖం అనుభవించవలసి వస్తే అంటే ఇంకా భగవంతుడు ఎందుకు? ఆయన కర్మఫల ప్రదాత నిజమే, కానీ ఆయన అనుగ్రహ ప్రదాత. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కష్టాన్ని తీసి సుఖం ఇవ్వగలడు. ఈశ్వర నిజమే, నేను ఎప్పుడో పాపం చేసి ఉంటాను, కానీ ఇప్పుడు భక్తితో ఉన్నాను, ధర్మము పట్ల నమ్మకంతో ఉన్నాను, ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ అవసరం తీరకపోతే తట్టుకోలేకపోతున్నాను, సంతానం కలగలేదు పరితపిస్తున్నాను, కూతురికి పెళ్ళవలేదు పరితపిస్తున్నాను, కొడుకు ప్రయోజకుడు కాలేదు పరితపిస్తున్నాను, దీనికి నా పాపము కారణమై ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను భక్తితో తెలుసుకున్నాను ధర్మము యొక్క గొప్పతనాన్ని. ఇప్పుడు అనుగ్రహించవలసిన వాడివి ఎవరివి? నువ్వే. నా పాపమును దహించి నన్ను అనుగ్రహించు అని అడిగాడు అనుకోండి, అది నేను చెయ్యలేను అంటే ఈశ్వరుడు ఎందుకు సార్వభౌముడవుతాడు? ఆయనకి ఈశ్వరత్వం ఎలా ఉన్నట్లు? అందుకే ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు ఆ పాప ఫలితాన్ని తీయగలడు, తీసి అనుగ్రహిస్తాడు. అప్పుడు అవసరములు ఎవరు తీర్చాలి? ఈశ్వరుడే తీర్చాలి. అందుకే ఆయనే ప్రతిజ్ఞ చేశాడు భగవద్గీతలో, ఎక్కడైనా సరే ఎవరైనా సరే నన్ను 4 రకములైనటువంటి భక్తులు స్తోత్రం చేస్తుంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాళ్ళు, జిజ్ఞాసువులు అంటే అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని తాపత్రయపడేవాడు భగవంతుడిని అడుగుతారు. అర్థార్థి డబ్బు కావాలన్నవాడు, అంటే కూడబెట్టడానికి అని అన్వయం చేయకండి, మంచి పనులు చేయడానికి అనుకున్నవాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ, జ్ఞాని కూడా భగవంతుణ్ణే ఆశ్రయిస్తాడు. అందుకే ఒక్క భగవద్భక్తి యందు ఉండేటటువంటి విలక్షణత్వం ఏమి అంటే ఆయన నుండి ప్రతిఫలం కోరనన్న మాట అన్వయం అవదు. నీకు అంత అవసరం ఏర్పడినప్పుడు ఈశ్వరుణ్ణి అడగడంలో ఏ దోషమూ లేదు, అడగవచ్చు. ఆయన్ని కాకపోతే ఎవరిని అడుగుతారు? ఏమండి నేను అడిగితే తప్ప ఆయనకి తెలీదా అంటే ఆయనకి చెప్పకుండా ఉండలేక చెప్పడం తప్ప నీకు ఏది లేదో ఏది కావాలో ఎందుకు శోకిస్తున్నావో తెలుసుకోలేనివాడు ఆయన మాత్రం కాడు. ఆయనకి తెలుసు, కానీ మరి నేను ఎందుకు చెప్తున్నాను? చెప్పకుండా ఉండలేక. భగవంతుడు సర్వజ్ఞుడు, మరి ఎందుకు చెప్తున్నావు? చెప్పకుండా ఉండలేక. అంతే తప్ప ఆయనకి తెలియదని మాత్రం కాదు. అందుకే భగవద్భక్తి విషయంలో మాత్రం ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ ప్రతిఫలం కావాలనుకున్నటువంటి వాళ్ళు నలుగురు కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. భక్తి యందు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పెద్ద అనుమానం వస్తుంది. నా తల్లి పట్ల నేను భక్తితో ఉన్నాను అంటే నాకు ఆ తల్లి ఎదురుగుండా కనపడుతోంది, ఆవిడ చేసిన ఉపకారం తెలుస్తోంది, ఆమెతో నా అనుబంధం నాకు తెలుస్తోంది.
నా తండ్రి పట్ల భక్తి అంటే నాకు అనుబంధం తెలుస్తోంది, నా గురువు పట్ల భక్తి అంటే గురువు చేసిన ఉపకారం కనపడుతోంది. భగవంతుని పట్ల భక్తిగా ఉండమంటే ఆయన నాకు ఏ ఉపకారం చేశాడు, ఆయన నాకు ఎప్పుడు కనపడ్డాడు? నేను ఎప్పుడైనా ఆయన మాట్లాడుతుంటే విన్నానా? ఆయన్ని ఎప్పుడైనా చూశానా? నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నాకు ఆయనతో ఎలా కుదురుతుంది ప్రేమ? ఏదో పరిచయం ఉంటే ప్రేమ కలుగుతుంది. అసలు పరిచయానికి ఆయన నేను సమన్వయమైంది ఇక్కడ. అందుకే భక్తి యందు ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదిస్తారు.